7 టీవీ న్యూస్ కి స్వాగతం. సిపిఐ సీనియర్ నాయకులు నాగోల్ కృష్ణారెడ్డి మరణం చాలా బాధాకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వెలిగుండ గ్రామంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మరణించడం జరిగింది. కృష్ణారెడ్డి గతంలో వేలుకొండ గ్రామంలో ప్రజలు రాకపోకలకు దారి లేకపోతే దొరలతో పెత్తందారులతో అనేక మార్లు పోరాటాలు చేసి వెలిగొండ ప్రాంతానికి దారి వేయించిన ఘనత కృష్ణారెడ్డి గారిది. గ్రామంలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇప్పించి వాళ్లకు ఇల్లు కట్టించారు. అదేవిధంగా ఆయన గ్రామంలో ఉప సర్పంచ్ గా పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయా, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈల చంద్రమౌళి, బిజినపల్లి మండల పార్టీ కార్యదర్శి పి కృష్ణ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మారడి శివశంకర్, జిల్లా నాయకులు శ్రీను, భూపేష్, శివకృష్ణ, రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు రూరల్ రిపోర్టర్ శ్రీనివాసులు. ఈ గ్రామంలోనే పేద ప్రజలకు కూలీలకు కానీ జీతగాళ్ళకు కానీ ఏ సమస్య వచ్చినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు ఈర్ల నరసింహ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు తన వ్యక్తిగత పనులను కూడా పక్కన పెట్టి వ్యవసాయ పనులను కూడా పక్కన పెట్టుకొని ప్రజల కోసానికి నిస్వార్థంగా సేవ చేసి పోరాటాలను నిలబెట్టినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు తన యావత్ జీవితాన్ని పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లోనే కొనసాగిండు. ఈ గ్రామంలో ఆనాటి భూస్వాములు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజల కోసానికి నాకు వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా నిలబడతా, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నా వంతు కృషి చేస్తానే అనేక వ్యక్తిగతంగా అటు గత కాలపు భూస్వాములు కానీ అధికారంలో ఉన్నటువంటి పెత్తందారులు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కమ్యూనిస్ట్ పార్టీ అడుగుజాడలో నడుస్తూ ప్రజల కోసానికి నిరంతరం తప్పించి పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన అందరినీ వదిలి వెళ్ళిపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. ఈ గ్రామ అభివృద్ధి కోసానికి పోరాడినటువంటి మొదటి తరం నాయకులందరూ కూడా ఒకరినక ఒకరు అటు ఈల నరసింహ గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఇతర పెద్దలందరూ కూడా ఒకరికొకరు కాలం అనేది ఈ గ్రామంలోనే పార్టీకి సామాన్య ప్రజలకు తమ సమస్యల గురించి మాట్లాడేటటువంటి నాయకత్వం కోల్పోవడం అనేది ఈరోజు చాలా విచారించదగ్గ విషయం. కృష్ణారెడ్డి గారి మరణం వారి కుటుంబ సభ్యులకే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకే కాకుండా ఈ గ్రామంలోనే సామాన్య ప్రజలందరికీ కూడా తీరని బాధాకరమైన అంశం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ